హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాట్స్. బిగ్ బడ్జెట్ బ్యాటిల్ ఇది. ఒకవైపు ఏమో 26 ఇంకోవైపు ఏమో 27. ఇద్దరికిద్దరు వాళ్ళ ఫార్చ్యూన్స్ని రివైవ్ చేస్తారని చెప్పేసి హోప్తో ఇద్దరు క్యాప్టెన్స్ని తెచ్చుకున్నారు. పంజాబ్ స్టార్టెడ్ వెల్. లక్నో ఫస్ట్ మ్యాచ్ అర్రే అనుకున్నారు, సెకండ్ మ్యాచ్ ఆహా అనుకున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఏకనాథ్ స్టేడియంలో. సో ఇటువంటి పరిస్థితుల్లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బ్యాటిల్ అనేది ఎలా ఉండబోతోంది? ఈ బిగ్ బడ్జెట్ బ్యాటిల్లో బిగ్ హెవీ హై స్కోరింగ్ రన్స్ చూస్తామా, లేదంటే ఏమైనా స్లో వికెట్ వస్తుందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ లక్నో వికెట్ చూస్తే కొంచెం టూ పేస్డ్ వికెట్ వచ్చిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. కానీ WPLలో యూపీ వారియర్స్ ఆడిన వికెట్ చూస్తే కనుక చాలా మంచి ఫ్లాట్ వికెట్, హాయిగా ఆడుకునే వికెట్ అనేది వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ టీమ్ చూసుకుంటే కనుక దే విల్ డెఫినెట్లీ వాంట్ అ హ్యాపీ హై స్కోరింగ్ వికెట్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ దేర్ స్ట్రెంగ్త్ లైస్. వాళ్ళ స్ట్రెంగ్త్ పూర్తి స్థాయి వాళ్ళ బ్యాటింగ్లో ఉంది. బ్యాటింగ్ స్ట్రెంగ్త్ని మార్జినలైజ్ చేద్దాం అనుకోరు వాళ్ళు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక అగేన్స్ట్ హైదరాబాద్ వాళ్ళు ఆడిన విధానం ఏదైతే ఉందో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎస్పెషలీ ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళు బౌలింగ్ వేసిన విధానం, దిగ్వేష్ లాంటి వాళ్ళు బౌలింగ్ వేసిన విధానం, షార్దుల్ ఆఫ్ కోర్స్ అదరగొట్టాడు, ఆవేష్ ఖాన్ వస్తూనే చాలా బాగా బౌలింగ్ గీసాడు. అండ్ అలాగే మీకు రవి బిష్ణోయ్ ఎలాగో ఉన్నాడు. సో ఈ సెటప్ ఉన్నప్పుడు దే డు నాట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీథింగ్. అదేదో బ్యాటింగ్ బ్యాలెన్స్ ఇబ్బంది కలిగజేసే విధంగా ఏది పని చేయాలనుకోరు. కానీ కొంచెం వికెట్ స్లోగా ఉంది అంటే కనుక పంజాబ్ మీద దే కెన్ ఎగ్జర్ట్ ప్రెషర్. ఎందుకంటే పంజాబ్ దగ్గర హై స్కోరింగ్ బ్యాచ్ ఉన్నారు. ఒక శ్రేయస్ అయ్యర్ మినహాయించి అందరూ కూడా దే వుడ్ లవ్ ద బాల్ కమింగ్ ఆన్ టు బ్యాట్. ప్రియాంశ్ ఆర్య కానివ్వండి, ప్రభ్సిమరన్ సింగ్ కానివ్వండి, మ్యాక్స్వెల్ కానివ్వండి, ఉమర్జాయ్ కానివ్వండి, స్టైనిస్ కానివ్వండి, వీళ్ళందరూ దే లవ్ ద బాల్ కమింగ్ ఆన్ టు బ్యాట్. శ్రేయస్ అయ్యర్ కొంచెం స్లగ్గిష్ వికెట్ల మీద కూడా బాగా ఆడగలిగే ఒక ప్లేయర్. సో ఇటువంటి పరిస్థితిలో ఏ వికెట్ వస్తుందనేది మనకు తెలియదు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ చాలా క్లియర్గా వాళ్ళ స్ట్రాటజీ ఈస్ టు చేజ్ అని చెప్తున్నారు. ఆల్దో బ్యాటింగ్ ఫస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ 2 గెలిచారు. ఒకటైతే సరే ఢిల్లీ క్యాపిటల్స్ ఆశుతోష్ వల్ల ఆ మ్యాచ్ కుదరలేదు, కానీ బ్యాటింగ్ ఫస్ట్ వల్ల వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆల్దో దే వుడ్ లైక్ టు చేస్. ఇన్ఫ్యాక్ట్ SRH వాళ్ళు చేసి గెలిచారు, అది వేరే విషయం కానివ్వండి. దే లుక్ లైక్ అ బ్యాటింగ్ ఫస్ట్ స్క్వాడ్, కానీ వాళ్ళ బౌలింగ్ మీద కన్నా వాళ్ళ బ్యాటింగ్ మీద నమ్మకం ఎక్కువ. పంజాబ్ కింగ్స్ ఐ డోంట్ థింక్ దే ఆర్ అ బౌలింగ్ స్క్వాడ్, ఆ బ్యాటింగ్ స్క్వాడ్. వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ చాలా బాగుంది. ఎప్పుడైతే వాళ్ళ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ బాగా వస్తాయి, లాస్ట్ మ్యాచ్లో శశాంక్, అఫ్కోర్స్ శ్రేయాస్తో పాటు దెర్ వాజ్ అ వాల్యుబుల్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ మార్కస్ స్టాయినిస్ నుంచి. సో అలాంటి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయంటే కనుక దే ఆర్ వెరీ వెరీ టాప్ లెవెల్ బ్యాలెన్స్డ్ టీమ్లా కనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ దే షుడ్ హ్యావ్ ఎనీ ప్రిఫరెన్సెస్. ఏది వచ్చినా కూడా ఓకే అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఇక మనం హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ 2 స్క్వాడ్స్ కంప్లీట్గా రివ్యాంప్ అయిపోయి హెడ్ టు హెడ్ అనే మాట మాట్లాడడానికి ఇక్కడ ఆస్కారం కూడా లేదు. బట్ స్టిల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, ఫర్ ద రికార్డ్ ఆఫ్ ఇట్, లక్నో 3 సార్లు గెలిస్తే పంజాబ్ ఒకేసారి గెలిచింది. అండ్ నికోలస్ పూరన్ లాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అవ్వబోతున్నారు. అటు హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అక్కడ యుజ్వేంద్ర చహల్ లాంటి వాడు ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు. యుజ్వేంద్ర చహల్ని రీప్లేస్ చేసేస్తాడు అనుకునే స్పిన్నర్ ఏమో రవి బిష్ణోయ్ రూపంలో లక్నో సూపర్ జైంట్స్ దగ్గర ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో బాగా ఆడగలిగే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. మీకు స్టార్టింగ్లో మంచి ఊపు మీద స్టార్ట్ అందించే మార్ష్, నికోలస్ పూరన్ లాంటి వాళ్ళు ఉన్నారు. స్ట్రైక్ అయ్యి అద్భుతమైన రీతిలో పుంజుకోవాల్సిన అవసరం రిషబ్ పంత్ కనిపిస్తున్నాడు. ఏం చేస్తాడో అర్థం కానీ మ్యాక్స్వెల్ కనిపిస్తున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఐ థింక్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీ బ్యాటిల్ విల్ బీ బిట్వీన్ హర్షదీప్ అండ్ మిచెల్ మార్ష్. మీరు 2 మ్యాచ్లో చూస్తే మిచెల్ మార్ష్ హాస్ గివెన్ దమ్ గుడ్ స్టార్ట్స్. సో మిచెల్ మార్ష్ తొందరగా వికెట్ పడిందంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే 2 మ్యాచ్లను మార్క్రమ్ అవుట్ అయిన దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాలా. మార్క్రమ్ ప్రాబ్లీ ఆడతాడు ఈ మ్యాచ్ కూడా, ఎందుకంటే అగైన్ బ్యాటింగ్ వాళ్ళు డిస్టర్బ్ చేసుకుందాం అనుకోరు. అన్లెస్ అంటే తెలిసే హర్షని తీసుకొద్దాం, అక్కడ షమార్ జోసెఫ్ని తీసుకొద్దాం, కుమ్మేద్దాం అనుకుంటే తప్ప. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, మార్ష్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వికెట్. హర్షదీప్ సింగ్ వేస్తాడు స్టార్టింగ్ ఓవర్స్. సో హర్షదీప్ వర్సెస్ మార్ష్ అనేది చాలా బిగ్ బ్యాటిల్. నెక్స్ట్ ఇస్ దట్ మిడిల్ ఓవర్ బ్యాటిల్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోయే బ్యాటిల్ అది. యుజ్వేంద్ర చహల్ మరి వేస్తాడా వేయడా అనేది చూడాలి. నికోలస్ పూరన్కి వేసాడంటే కనుక దట్ ఈస్ అ బ్యాటిల్ టు వాచ్. చహల్ టు నికోలస్ పూరన్. అఫ్ కోర్స్ దెర్ ఇస్ అదర్ బ్యాటిల్ వేర్ మీకు శ్రేయస్ అయ్యర్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. శ్రేయస్ అయ్యర్ ఇక్కడ రవి బిష్ణోయ్కి అగేన్స్ట్గా బాగా ఆడుతున్న విషయం అందరికీ తెలుసు. ఆ బ్యాటిల్ ఎలాగో ఉంటుంది. బట్ ఐ థింక్ శార్దుల్ ఠాకూర్ విత్ హిస్ ఫామ్ ఒకవేళ అర్లీ ఇన్రోడ్స్ చేయగలిగితే, ఓ ప్రియాంశ్ ఆర్య లాంటి వాళ్ళనో లేకపోతే ప్రభ్సిమరన్ సింగ్ లాంటి వాళ్ళని అవుట్ చేస్తే శ్రేయస్ అయ్యర్ వెంటనే వచ్చాడంటే క్రీజ్ మీదకి, శార్దుల్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా క్రూషియల్ బ్యాటిల్గా మారబోతుంది. సో ఇది సెటప్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే కనుక, ప్లేయింగ్ 12 విషయానికి వచ్చేస్తే కనుక మంచి పర్ఫార్మర్స్ ఇరువైపులో వచ్చారు.
శశాంక్ సింగ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు. ఇక్కడ చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ గురించి ఇందాకే మాట్లాడుకున్న బాగా ఆడాడు. సిద్ధార్థ్ మణిమారన్ వచ్చే అవకాశాలు, ఎందుకంటే ఉమర్జాయ్, శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్, ఆ తర్వాత స్టైనిస్ అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ మణిమారన్, సిద్ధార్థ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్వేష్ అలాగో చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 12 చూసుకుంటే కనుక మార్ష్, మాక్రమ్, పూరన్, రిషబ్ పంత్, బదోని, మిల్లర్, ఆ తర్వాత ప్రాబ్లీ సమద్ మైట్ జస్ట్ కమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సమద్ కానీ, షాబాజ్ కానీ, షాదుల్ ఠాకూర్, రవి బిష్నాయ్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, ఆవేష్, ఇది వాళ్ళ సెటప్లా కనిపిస్తే. ఇక్కడ పంజాబ్ విషయానికి వచ్చేస్తే ప్రియాంచార్య, ప్రభ్ సింగ్, శ్రేయస్ అయ్యర్, అజ్మత్ ఉమర్జాయ్, మార్కస్ స్టాయినిస్, శశాంక్ సింగ్, సూర్యాన్ షా, లేదంటే కనుక నేహాల్ వదేరనా వాళ్ళు సెట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అండ్ దెన్ దే హ్యావ్ యాన్సన్, హర్షదీప్ సింగ్, ఆ తర్వాత యజ్వేంద్ర చహల్ అండ్ విజయ్ కుమార్ వైశాఖ్ వచ్చి చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు గుజరాత్ టైటన్స్కి అగేన్స్ట్. అండ్ వైశాఖ్ కూడా చాలా పెద్ద థ్రెట్ అవ్వగలడు. లక్నో సూపర్ జైంట్స్ మీరు చూస్తే కనుక మిల్లర్ వర్సెస్ వైశాఖ్ కూడా ఒక మంచి బ్యాటిల్ లాగా ఉంటుంది, ఎందుకంటే మిల్లర్ ఫినిష్ చేద్దాం అనుకుంటాడు, వైశాఖ్ వైడ్ యార్కర్ చేసే ప్రయత్నాలు చేస్తాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, అందులో ఎటువంటి సందేహం లేదు. యజ్వేంద్ర చహల్ వర్సెస్ పంత్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. పంత్ ఎలా ఆడబోతున్నాడు, ఏం చేస్తున్నాడని. ఓపెనింగ్ వస్తే బాగుంటుంది, బట్ వస్తాడా అనే ప్రశ్నకి సమాధానం అయితే లేదు అని కనిపిస్తోంది. సో ఇలాంటి రీతిలో దెర్ ఆర్ లాట్స్ టు సీ ఇన్ దిస్ బ్యాటిల్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ సి పంజాబ్ వాళ్ళ సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు, లక్నో సూపర్ జైంట్స్ 2 మ్యాచ్లు ఆడారు. అండ్ దే నో ద టేస్ట్ ఆఫ్ విక్టరీ. అండ్ వాళ్ళకి ఇది కూడా తెలుసు, క్లోజ్ డిఫీట్ అనేది వెళ్తే ఎలా ఉంటుందనే విషయం కూడా వాళ్ళకి బాగా తెలుసు. సో దెర్ ఆర్ లిటిల్ బిట్ కన్సర్న్స్ అటు ఇటుగా ఉన్నాయి. కొంచెం చిన్న స్పిన్ అయితే బాగుంటుందని ఆలోచిస్తారు లక్నో సూపర్ జైంట్స్, ఎందుకంటే బాల్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కాస్త స్లో అయ్యి కాస్త టర్న్ అయింది అంటే కనుక ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారంటే, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ జెన్యున్ స్పిన్నర్, ఐ డోంట్ థింక్ హర్ప్రీత్ బ్రార్ కూడా వచ్చి ఉంటాడా టీంలో, అన్లెస్ అంటిల్ కండిషన్స్ డిమాండ్. హర్ప్రీత్ బ్రార్ వస్తాడని చెప్పడం కష్టంగా ఉంది. సో ఇఫ్ దే గో విత్ ద సేమ్ లెవెల్ పంజాబ్ కింగ్స్, ఓన్లీ యజ్వేంద్ర చహల్ ఒక ప్రాపర్ థ్రెట్ లాగా కనిపిస్తాడు. ఆఫ్ కోర్స్ దెర్ మ్యాక్స్వెల్, ఎటువంటి సందేహం లేదు, మ్యాక్స్వెల్ ఈజ్ ఆల్సో థ్రెట్ దేర్, కాదనట్లేదు. బట్ యజ్వేంద్ర చహల్ని ఇఫ్ దే కెన్ టేక్ హిమ్ అవుట్, అక్కడ డెఫినెట్ ప్రెషర్ అనేది పంజాబ్ కింగ్స్ మీద పడుతుంది. సో ఆ ప్రెషర్ పాయింట్స్ని ఎట్లా నొక్కే ప్రయత్నం చేస్తారు, ఏం చేస్తారు అనేది చాలా కీలకంగా మారబోయే మ్యాచ్. క్యాప్టెన్స్ నీడ్ టు పర్ఫామ్. శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ మంచి స్టార్ట్ ఇచ్చాడు, 97 నాట్అవుట్, అద్భుతమైన ప్లేయింగ్. రిషబ్ పంత్ దగ్గర నుంచి అన్ని నాక్స్ రాలేదు, ఫస్ట్ మ్యాచ్లో ఏమీ ఆడలేదు, సెకండ్ మ్యాచ్లో మంచి 6 కొట్టాడు సిమర్ని, బట్ ఆ తర్వాత అతను అవుట్ అయిపోయాడు హర్షల్ పటేల్ బౌలింగ్లో. సో హీ నీడ్స్ టు ఫైర్. అతను కూడా బాగా ఫైర్ అయ్యాడంటే కనుక డెసిషన్ మేకింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఓవరాల్ ఎడ్జ్ చూసుకుంటే కనుక ఇఫ్ ద వికెట్ ఈస్ అ ప్యూర్ నైస్ బ్యాటింగ్ వికెట్, పంజాబ్ హ్యాస్ ది ఎడ్జ్. వాళ్ళకున్న సపోర్ట్ కానీ వాళ్ళకున్న సిస్టమ్ కానీ. బట్ ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, శార్దుల్, ప్రిన్స్ అండ్ బిష్నాయ్ వీళ్ళు ముగ్గురు చాలా చాలా కీలకమైన పార్ట్ ప్లే చేయబోతున్నారు బౌలింగ్లో. వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా శ్రేయస్ అయ్యర్ని తొందరగా తీశారంటే పంజాబ్ కింగ్స్కి చాలా గట్టి నొప్పి ఉంటుంది. సో ఆల్దో ఇప్పుడు పేపర్ మీద చూస్తే పంజాబ్కి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నా, ఇఫ్ లక్నో సూపర్ జైంట్స్ హైదరాబాద్కి అగేన్స్ట్గా వేసినట్టుగా బౌలింగ్ చేశారంటే దే విల్ విన్ ద మ్యాచ్. సో యా.